ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వెట్టియాన్ తో పాటు లోకేష్ కనకరాజ్ తో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన నుంచి రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీ ఇప్పుడు లోకేష్ సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను కూలీగా అనౌన్స్ చేసి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో కూలీ సినిమా సాగుతుందని టీజర్ ద్వారా అర్థమవుతుంది. మొత్తానికి సూపర్ స్టార్ అభిమానులకు కనువిందు చేసేలా కూలీ సినిమా ఉండబోతున్నట్లు టైటిల్ టీజర్ చెప్పకనే చెబుతుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అయితే ఈ టైటిల్ టీజర్ ను చూశాక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారట. లోకేష్ చేసిన విక్రమ్, లియో సినిమాల తర్వాత రజనీ టైటిల్ గ్లిమ్స్ పై చాలా హోప్స్ పెట్టుకున్నామని, అందుకు తగ్గట్టుగా లేదని చెప్తున్నారు. కూలీ గ్లిమ్స్ లో బంగారు గొలుసును ఆయుధంలాగా ఉపయోగించుకోవడం కాస్త కొత్తగా ఉన్నప్పటికీ డైలాగులు, రజనీ యాక్షన్ మార్క్ కనిపించలేదని నెటిజన్లు అంటున్నారు. కమల్ హాసన్ విక్రమ్, దళపతి విజయ్ లియో సినిమాల గ్లిమ్స్ అభిమానులు అప్పట్లో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. విజయ్ గ్లిమ్స్ అనిరుద్ మ్యూజిక్, లోకేష్ కనకరాజ్ మార్క్ తో అదిరిపోయింది. ఇక విజయ్ లియో గ్లిమ్స్ తో కరిగే చాక్లెట్ నుంచి ఆయుధాన్ని తీసే సీన్ అయితే వేరే లెవెల్. మరి ఇప్పుడు రజనీ కోసం ఇలాంటి అద్భుతమైన సీన్ ఎందుకు సృష్టించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తం టీజర్ లో కాకుండా ట్రైలర్ లో లోకేష్ కనకరాజ్ చూపిస్తారని ఇంకొందరు చెప్తున్నారు. రజనీకాంత్ లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని ఇదివరకే చెప్పారు లోకేష్ కనకరాజ్. తన సినిమాలో తలయో విలనిజాన్ని చూపించబోతున్నట్లు తెలిపారు. చెప్పినట్టే కూలీ సినిమాలో రజనీని నయా అవతారంలో చూపించబోతున్నట్లు అర్థమవుతుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.